హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ స్టడీ హౌస్. నేను మీ సంజు సందీప్. ఈ రోజు మనం ఈ వీడియోలో దేని గురించి తెలుసుకోబోతున్నాం అంటే టాపిక్ ఏంటంటే బ్రిక్స్ కి సంబంధించిన సమాచారం అయితే మనం పూర్తిగా తెలుసుకుందాం ఈ వీడియోని అయితే ఎవరు కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. చూసే ప్రతి ఒక్కరు కూడా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, చాలా యూజ్ అవుతుంది. రాబోయే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఉన్నాయి కదా, నోటిఫికేషన్ కూడా రాబోతున్నాయి కదా, మనకు ఎగ్జామ్ కూడా అడగడానికి అవకాశం ఉండే వాటియే నేను టాపిక్సే మీకు వీడియో రూపంలో తీసుకొస్తున్నాను. కావున ప్లీజ్ సపోర్ట్ చేయండి. మొదటగా మనం చూసుకున్నట్లయితే దేని గురించి మాట్లాడుకుంటున్నాం, టాపిక్ బ్రిక్స్ కదా. ఓకే, బ్రిక్స్ అంటే ఏంటి మీకు చెప్పండి, ఐడియా ఉందా? బ్రిక్స్ అంటే ఏంటి? అది ఒక 5 అక్షరాల పదం అనుకుంటున్నారా, ఏమిటి అనుకుంటున్నారో మీకు చెప్తాను. యాక్చువల్లీ బ్రిక్స్ అంటే ఏంటంటే అదొక కూటమిలా ఒక 5 దేశాలు అన్నమాట. యాక్చువల్లీ బ్రిక్స్ అని లేదు, మొదటగా ఉన్నది బ్రిక్ అన్నమాట. ఓకేనా, మొదటగా ఉన్నది ఏంటి? బ్రిక్. మనం చూసుకున్నట్లయితే ఈ బ్రిక్స్ లో బి అంటే ఏంటి అంటే మనకు ఒక దేశం అన్నట్టు. ఏంటిది? బ్రెజిల్ అన్నమాట. ఓకేనా, బ్రెజిల్. ఓకే, మరి ఆర్ అంటే ఏంటి? ఆర్ అంటే మనకు రష్యా. ఓకేనా, మరి ఐ అంటే ఇండోనేషియా కాదు, ఇండియా, మన ఇండియా. ఓకే, నెక్స్ట్ సి అంటే చైనా, పాముల దేశం, చైనా. నెక్స్ట్ ఎస్. ఈ ఎస్ అనేది యాక్చువల్లీ ఎస్ గురించి చెప్తాను మీకు. ఫస్ట్ అయితే ఈ బ్రిక్స్ చూద్దాం. అసలు మనకి ఈ బ్రిక్స్ అనేది ఎప్పుడు ఏర్పడింది? మనకు 2006లో. ఓకేనా, 2006 సెప్టెంబర్లో. అయితే మనకు ఇది మొదటి సమావేశం ఉంది కదా, ఇది ఎక్కడ? 2006 సెప్టెంబర్, న్యూయార్క్. మొదటి సమావేశం మనకి ఎక్కడ జరిగింది? మనకు రష్యాలో కదా. ఓకేనా, రష్యాలో జరిగింది మొదటి సమావేశం. ఎప్పుడు? 2009లో ఈ బ్రిక్ సమ్మిట్ అనేది ఎక్కడ జరిగింది అంటే మనకు రష్యాలో అయితే జరగడం జరిగింది. ఓకేనా, ఈ బ్రిక్స్ అంటే 5 దేశాలది కదా ఈ సమ్మిట్. అయితే బ్రిక్ చూస్తున్నాం ఫస్ట్, ఎందుకంటే 2009 వరకు అయితే మనకు బ్రిక్ గానే ఉన్నది. ఈ బ్రిక్స్ లో ఎన్ని దేశాలు ఉంటాయి? బి అంటే బ్రెజిల్ అన్నమాట, ఆర్ అంటే రష్యా, ఐ అంటే ఇండియా, సి అంటే చైనా, ఎస్ అనేది మనకు 2010 సంవత్సరంలో సౌత్ ఆఫ్రికా. ఓకేనా, ఎస్ అనేది ఏంటి? సౌత్ ఆఫ్రికా. ఈ సౌత్ ఆఫ్రికా అనేది మనకు ఎప్పుడు యాడ్ అయింది బ్రిక్స్ లో అని చూస్తే 2010లో అన్నమాట. ఓకేనా, 2010లో అయితే ఈ బ్రిక్స్ సౌత్ ఆఫ్రికా అనేది బ్రిక్ లో యాడ్ అవ్వడం జరిగింది. అప్పుడు ఇక మనకు బ్రిక్ కాస్త ఏమైంది? బ్రిక్స్ గా అయితే మారిపోవడం జరిగింది. ఓకే, మనం చూసుకున్నట్లయితే ఈ బ్రెజిల్ ఉంది కదా, ప్రజెంట్ ఈ బ్రెజిల్ యొక్క అధ్యక్షుడు ఎవరు అని మనం చూసుకుంటే, ఎవరు ఐడియా ఉంటే కామెంట్ చేయండి. లూలా, అంతేనా? సారీ, లూలాడా సిల్వా కదా, లూలాడా సిల్వా అయితే ప్రెసిడెంట్ గా అయితే ఉండడం జరిగింది కదా, అక్కడ అధ్యక్షుడు. నెక్స్ట్ మనం చూసుకుంటే రష్యా అధ్యక్షుడు మీకు అందరు తెలుసు, మనం బిగ్ బ్రదర్ అని కూడా పిలుస్తాం రష్యా నుంచి. ఒకనొక సమయంలో ఉక్రెయిన్ రష్యాకు వార్ జరిగిన సమయంలో ఈ యొక్క చమురు అనేది ఏ దేశాలు కూడా కొనకుండా ఆంక్షలు విధించిన సమయంలో మనం మాత్రమే రష్యా నుండి దిగుమతి చేసుకున్నాము ఈ చమురును, ఎవరి మాట కూడా లెక్క చేయకుండా. మన బిగ్ బ్రదర్, ఎందుకంటే మనకు వరల్డ్ వార్ లో కూడా చాలా హెల్ప్ చేశారు అన్నమాట వీళ్ళు. ఏంటి? రష్యా అధ్యక్షుడు ఎవరు? వ్లాదిమిర్ పుతిన్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇండియా. ఇండియా అంటే తెలుసు కదా మీకు, మనం చెప్పని అవసరం లేదు, నరేంద్ర మోడీ. అంతేనా? నరేంద్ర మోడీజీ. మరి రాష్ట్రపతి ఎవరు? ముర్ము కదా, ద్రౌపది ముర్ము. నెక్స్ట్ మనం చైనా తీసుకుంటే ఎవరున్నారు? ఎవరు? జీ జిన్పింగ్ కదా. ఓకేనా, జీ జిన్పింగ్ అధ్యక్షుడిగా అయితే ఉండడం జరిగింది. సౌత్ ఆఫ్రికాలో చూసుకుంటే మనకి ఎవరు? సిలి రామపోసా అయితే ఉండడం జరిగింది. ఓకే, మనం ఇప్పుడు చూసుకున్నాము ఈ యొక్క దేశాల వారిగా ఉన్న అధ్యక్షుల గురించి చూసుకున్నాం. అయితే మరి ఈ యొక్క బ్రెజిల్ సమ్మిట్ మనకు ఈ బ్రిక్స్ అనేది మనకు 2006 సంవత్సరం సెప్టెంబర్లో మొదలైంది కదా. 2009లో ఇది మనకు బ్రిక్ మొదటి సమావేశం ఎక్కడ? రష్యాలో అయితే జరగడం జరిగింది. తదుపరి మనకు వచ్చేసి చూసుకుంటే 2010 సంవత్సరంలో మనకు ఈ యొక్క సౌత్ ఆఫ్రికా అనేది ఈ బ్రిక్స్ లో యాడ్ అయింది. ఎప్పుడు? 2010లో సౌత్ ఆఫ్రికా అనేది బ్రిక్స్ లో యాడ్ అయింది. ఓకేనా,
అది ఓకే. మరి ఇప్పుడు ఈ బ్రిక్స్ సమావేశాలు అనేవి ఎలా జరుపుతారు అంటే, మొదటగా ఈ అదర్వైజ్ బ్రిక్ ఉంది కదా, మొదటి దేశం బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా ఇలా వరుసగా జరుపుకుంటూ వస్తారన్నట్టు ప్రతి సంవత్సరం. అయితే ఈ యొక్క 2025లో బ్రిక్స్ సమావేశం ఎక్కడ జరిగింది? బ్రెజిల్లో జరిగింది కదా. బ్రెజిల్లో అయితే జరగడం జరిగింది బ్రిక్స్ సమ్మిట్. ఓకేనా. నెక్స్ట్ మనకు 2024లో ఎక్కడ జరిగింది? రష్యాలో అయితే జరగడం జరిగింది. అదేంటి సార్, మరి మీరు ఆర్డర్ వైజ్ గా వస్తుంది అన్నారు కదా, బ్రెజిల్ తర్వాత రష్యా రావాలి కదా, మరి రష్యా తర్వాత బ్రెజిల్ ఎలా వచ్చిందని మీరు అడగవచ్చు. దానికి ఏమిటంటే, యాక్చువల్లీ ఈ యొక్క రష్యా ఉక్రెయిన్ అనేది వార్ జరుగుతుంది కదా. సో ఈ యొక్క వార్ సందర్భంగా కొన్ని ఇబ్బందుల కారణంగా అప్పుడు ఏమైందంటే, రష్యా అనేది ముందుగానే కండక్ట్ చేసింది అనమాట సమ్మిట్. బ్రెజిల్ కండక్ట్ చేయాల్సింది రష్యా కండక్ట్ చేసింది 2024 సంవత్సరంలో. ఇప్పుడు రష్యా కండక్ట్ చేయాల్సింది బ్రెజిల్ కండక్ట్ చేసింది అన్నమాట. ఓకేనా. అయితే మరి ఈ యొక్క బ్రెజిల్ కండక్ట్ చేసింది. ఓకే, మరి 2026 సంవత్సరంలో అంటే నెక్స్ట్ ఇయర్ ఏ దేశం కండక్ట్ చేయబోతుంది ఈ యొక్క సమ్మిట్ ని, బ్రిక్స్ అని చూసుకున్నట్లయితే మనము ఏది మన ఇండియా 2026లో ఈ బ్రిక్స్ సమ్మిట్ అయితే కండక్ట్ చేయబోతుంది అన్నమాట. 2026లో ఇండియా అయితే మరి 2027లో చెప్పండి. 2027 చైనా కదా. ఇండియా తర్వాత అంటే చైనా కదా, చైనా అన్నమాట. ఇలా గుర్తుపెట్టుకోండి. ఓకేనా. ఆర్డర్ వైజ్ గా ఇప్పుడు రష్యా చేసింది. యాక్చువల్లీ ఇక్కడ ఒక్కటే ఇబ్బందికరంగా ఉన్నది, అందుకనే అటు ఇటు మార్పులు జరిగి 2024 సంవత్సరంలో రష్యా గాను 2025లో బ్రెజిల్ చేసింది. లేకపోతే 2024లో బ్రెజిల్ చేసి ఉండేది, ఇప్పుడు రష్యా సమ్మిట్ కండక్ట్ చేసి ఉండేది అనమాట. సో ఇప్పుడు మాత్రం ఆర్డర్ వైజ్ గానే వెళ్తుంది, అదేం ప్రాబ్లం లేదు. ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ 2026 సంవత్సరంలో ఇండియా అయితే కండక్ట్ చేయబోతుంది ఈ యొక్క బ్రిక్స్ సమ్మిట్ ని. తర్వాత 2027 సంవత్సరంలో చైనా అయితే కండక్ట్ చేస్తుంది. ఎప్పుడు? 2027లో. ఓకేనా. ఈ బ్రిక్స్ సమ్మిట్ ని కండక్ట్ అయితే చేస్తుంది. మరి నెక్స్ట్ అంటే 2028 అన్నమాట. ఈ 2028లో ఏంటిది మనకు? సౌత్ ఆఫ్రికా. ఓకేనా. ఈ యొక్క సౌత్ ఆఫ్రికా 2028 సంవత్సరంలో ఈ బ్రిక్స్ సమ్మిట్ ని అయితే కండక్ట్ చేయబోతుంది అన్నమాట. ఓకేనా. ఇవి గుర్తుపెట్టుకోండి. ఓకే సార్, ఇవన్నీ బాగానే ఉన్నాయి, ఇది ఓకే. మరి ఇప్పుడు అడగవచ్చు మనకు ఎగ్జామ్ లో, ఇటీవల ఈ 2025 సంవత్సరంలో జరిగిన బ్రిక్స్ సమావేశంలో హాజరైన వారు ఎవరు, హాజరు కాని వారు ఎవరు అని అడగవచ్చు. ఓకేనా. ఇప్పుడు మనం బ్రిక్స్ సమావేశంలో చూసుకున్నట్లయితే ఎవరు హాజరు కాలేదు? మనకు ఇద్దరు అయితే హాజరు కాలేదు, సమ్మిట్కి అయితే రాలేదు. ఎవరు? జీ జిన్పింగ్. ఓకేనా. ఎవరు? జీ జిన్పింగ్ అంటే చైనా అధ్యక్షుడు ఇతను. మరి నెక్స్ట్ పుతిన్, రష్యా అధ్యక్షుడు పుతిన్ కూడా ఈ యొక్క సమ్మిట్కి అయితే అటెండ్ కాలేదు. కానీ అడగవచ్చు, అంటే నేరుగా అటెండ్ కాకపోయినా వర్చువల్ గా అటెండ్ అయిన ఏ దేశ అధ్యక్షుడు వర్చువల్ గా అటెండ్ అయ్యాడు బ్రిక్స్ సమ్మిట్ కి 2025 సంవత్సరంలో అంటే గుర్తు పెట్టుకోండి. రష్యా అధ్యక్షుడు పుతిన్ అయితే వర్చువల్ గా అయితే సమావేశం అయితే అయ్యాడు. యాక్చువల్లీ ఏంటంటే ఇది ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు ఉంది కదా. సో అతను ఇప్పుడు ఉక్రెయిన్ రష్యా మధ్య యుద్ధాలు ఇట్లా జరుగుతున్నాయి కదా. సో ఇంటర్నేషనల్ క్రిమినల్ కోడ్ ఏంటంటే అతను దేశం దాటి వస్తే అరెస్ట్ వారెంట్ ఇష్యూ ఉన్నదన్నమాట. సో ఒకవేళ పుతిన్ కనుక బ్రెజిల్కి వస్తే అక్కడ బ్రెజిల్లో ఉన్న పోలీసులు ఉంటారు కదా, అరెస్ట్ చేయవలసి వస్తుంది. సో అందువలన ఏంటంటే అతను వర్చువల్ గా అయితే అటెండ్ అయ్యాడు, నేరుగా అయితే రాలేకపోయాడు. కానీ పూర్తిగా అసలు ఎటువంటి వర్చువల్ గాను మీటింగ్ గానీ అటెండ్ కాకుండా అధ్యక్షుడు ఎవరు అంటే చైనా అధ్యక్షుడు. ఎవరు? జీ జిన్పింగ్ అనమాట. యాక్చువల్లీ మనం చూసుకున్నట్లయితే 2012 నుండి ఇప్పటి వరకు ఒక్కసారి కూడా అంటే అటెండ్ కాకుండా ఉన్న అధ్యక్షుడు ఎవరంటే జీ జిన్పింగ్. కానీ మొదటిసారి ఇప్పుడు ఈ యొక్క జీ జిన్పింగ్ చైనా అధ్యక్షుడు ఈ యొక్క మీటింగ్ అయితే రాలేదన్నమాట. కారణాలు అయితే మనకు తెలియదు. అయితే మనం వరుసగా చూస్తే ఈ 2024లో రష్యా కండక్ట్ చేసింది సమ్మిట్, 2025లో బ్రెజిల్ కండక్ట్ చేసింది, 2026లో ఇండియా కండక్ట్ చేస్తుంది, 2027లో చైనా, 2028లో మనకు సౌత్ ఆఫ్రికా కండక్ట్ చేస్తుంది. అన్ని మంచిగా ఉంటే ఇలాంటి యుద్ధాలు చేయకుండా ఈ వరుసగా ఉంటుంది. లేకపోతే మనం జరిగితే మళ్ళీ మార్పులు జరగవచ్చు, కానీ ఇలానే జరుగుతుంది, ఆర్డర్ వైజ్ వస్తుంది, గుర్తుపెట్టుకోండి. అయితే ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు ఈ బ్రిక్స్ ఇప్పుడు ఉన్నాయి కదా, ఈ బ్రిక్స్ లో మరొక 6 దేశాలు అనేటివి యాడ్ అయినవి. ఆ 6 దేశాలు ఏంటో మీకు తెలిస్తే మీరు కామెంట్ చేయొచ్చు, నేను కూడా చెప్తాను అవేంటో. ఒకసారి మనము చూసుకున్నట్లయితే ఈ యొక్క 6 దేశాలు మనం ఏమిటంటే మొదటిది ఈజిప్ట్ అన్నమాట. ఓకేనా. ఏమిటి? ఈజిప్టు. నెక్స్ట్ ఇథియోపియా. నెక్స్ట్ ఇరాన్కి ఇజ్రాయెల్ కూడా యుద్ధం జరుగుతుంది కదా, ఇరాన్ అన్నమాట.
నెక్స్ట్ వచ్చేసి ఇండోనేషియా అనేది ఈ ఇయర్లో జాయిన్ అయింది అనమాట మన బ్రిక్స్ లో. నెక్స్ట్ వచ్చేసి మనకు ఇంకొకటి అంటే యుఏఏ, సౌదీ అరేబియా అనేది కూడా ఈ యొక్క దీంట్లో యాడ్ అవ్వడం జరిగిందన్నమాట. ఓకేనా మొత్తం. సో దీనివల్ల ఏమైంది, మనకు 11 దేశాలకు అయితే మారడం అయితే జరిగిందన్నమాట. ఈ బ్రిక్స్ సమ్మిట్ వచ్చేసి, ఈ బ్రిక్స్ సమ్మిట్ ఎప్పుడు వచ్చిందంటే 2006 సెప్టెంబర్లో మొదటి సమావేశం. ఈ యొక్క సమ్మిట్ ఎక్కడ జరిగిందంటే రష్యాలో. మరి 2010 ఈ బ్రిక్ గా ఉండే కూటమికి ఒక దేశం వచ్చి యాడ్ అవ్వడం వల్ల బ్రిక్స్ గా మారింది. ఆ దేశమే సౌత్ ఆఫ్రికా అన్నమాట. ఓకేనా. మనం చూసుకున్నట్లయితే బ్రెజిల్ అధ్యక్షుడిగా ఎవరు ఉన్నారని చూసుకుంటే మనకు లూలాడా సిల్వా అయితే ఉండడం జరిగింది. అదే రష్యా అధ్యక్షుడిగా వ్లాదిమిర్ పుతిన్ అయితే ఉండడం జరిగింది. ఇండియా అధ్యక్షుడిగా ద్రౌపది ముర్ము ఉంటే ప్రైమ్ మినిస్టర్ గా మన నరేంద్ర మోడీ గారు అయితే ఉండడం జరిగింది. ఎక్కడికి ఉన్నా మన నరేంద్ర మోడీ గారు వెళ్తారు కదా సమ్మిట్ కి. నెక్స్ట్ మనం చూసుకుంటే చైనా అధ్యక్షుడుగా జీ జిన్పింగ్ అయితే ఉన్నారన్నమాట. నెక్స్ట్ సౌత్ ఆఫ్రికా అధ్యక్షుడిగా ఎవరున్నారు, సిరిల్ రామపోసా అయితే ఉండడం జరిగింది. ఇవి అధ్యక్షుడు. ఓకేనా. ఇందులో యాడ్ అయిన కొత్త దేశాలు అన్నమాట. ఇవి మనకు 2024 రష్యా కండక్ట్ చేసిన సమ్మిట్. అయితే ఇంకొకటి గుర్తుపెట్టుకుని, ఇలా ఇవ్వచ్చు అంటే ఇయర్ వైజ్ గా ఇచ్చి మళ్ళీ ఇటు దేశాలు ఇచ్చి ఏ దేశము ఏ ఇయర్ రోజున కండక్ట్ చేసింది ఈ బ్రిక్స్ సమ్మిట్ అని అడగవచ్చు. అంటే 2024, 25, 26, 27, 28 ఏది కండక్ట్ చేయబోతుంది అన్నట్టు. ఆ విధంగా ఒకవైపు ఇయర్స్, మరొక వైపు చూసుకుంటే ఆ యొక్క దేశాలు ఇచ్చి చెప్పవచ్చు. లేదా మరి ఇప్పుడు ఆ యొక్క దేశాల యొక్క ప్రధాన అధ్యక్షులు ఎవరని కూడా అడగవచ్చు. కాబట్టి గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. 2024లో రష్యా అయితే కండక్ట్ చేసింది. ఎందుకో మీరు తెలుసు, ఇప్పుడు చెప్పుకున్నాం కదా మనము, యుక్రెయిన్ ఇది రష్యా వార్ వల్ల అన్నమాట. ఓకేనా. ఈ ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు ఏం చేసింది, అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేసింది. పుతిన్ అతని దేశం దాటి వేరే దేశాలకైతే అరెస్ట్ ఉంటుందని. సో అందువలన ఎక్కడికి వెళ్ళలేక అట్లా వర్చువల్గా అయితే సమ్మిట్కి అయితే హాజరవడం జరిగింది అన్నమాట. నెక్స్ట్ చూసుకుంటే అసలు ఈ సమ్మిట్ కి హాజరు కాని వారు ఎవరంటే జీ జిన్పింగ్ అనమాట. సో ఇక్కడ నాయకత్వం వహించింది మన భారతదేశం నుండి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అయితే ఈ యొక్క బ్రిక్స్ సమ్మిట్ కి నాయకత్వం వహించి మొన్న కండక్ట్ అయితే చేయడం జరిగింది అనమాట ఈ బ్రిక్స్ సమ్మిట్ లో. ఓకేనా. గుర్తు పెట్టుకుని ఇవి చాలా ఇంపార్టెంట్ అయిన పాయింట్స్. ఎందుకంటే మనకు జతపరచం విధానము కానీ అడగవచ్చు, లేకపోతే బ్రిక్స్ ఎప్పుడు ఏర్పడిందని కానీ, అయితే బ్రిక్స్ సమావేశం మొదట జరిగిన దేశం ఏది కానీ ఇలా అడగవచ్చు. ఇటీవల కొత్తగా జాయిన్ అయిన దేశం ఏది, ఇండోనేషియా, ఇలా అడగవచ్చు. కాబట్టి అందరు గుర్తుపెట్టుకోండి, సరేనా. ఓకేనా. ఇది బ్రిక్స్ సంబంధించిన ఒక సమాచారం అన్నమాట. వీడియో నచ్చిందా మాత్రం ప్లీజ్ అలా చూసి వెళ్ళిపోకుండా ఒక లైక్ చేయండి. అలాగే ఉపయోగకరమైన వీడియో కనుక మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అలాగే ఇప్పటి వరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్న వారైతే ఉన్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. జై హింద్.